మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నమస్కారం, వెల్కమ్ టు స్పాట్లైట్ టీవీ. నేను మీ యాంకర్ రవికాంత్. ఇప్పటి వరకు జరిగిన ప్రధాన వార్తలు, హాట్ అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పేరుకు ఈసీ ప్రాథమిక ఆమోదం లభించింది. రాష్ట్ర రాజకీయాల్లో ఇది కీలక చర్చగా మారింది. తెలంగాణ కాంగ్రెస్లో కీలక మార్పులు. మే చివరికి టీపీసీసీ కొత్త బృందం ఖరారు చేసే దిశగా కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు ప్రారంభించింది. పని అధ్యక్షులు, ప్రచార కమిటీపై చర్చలు వేగం పుంజుకున్నాయి. గిగ్ వర్కర్స్ బిల్కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్. తెలంగాణలో గిగ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే బిల్లు ఆమోదం పొందింది. కార్మిక హక్కుల పరంగా ఇది పెద్ద రాజకీయ పాలనా నిర్ణయంగా భావిస్తున్నారు. వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఉద్రిక్తత. ఎన్నికల ఫలితాల ముందు భద్రతా దృష్ట్యా 70,000 CAPF సిబ్బందిని కొనసాగించాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. డిలిమిటేషన్ బిల్ 2026పై దేశవ్యాప్తంగా చర్చ. లోక్సభ సీట్ల పెంపు, రాష్ట్రాల ప్రాతినిధ్యం మార్పులపై దక్షిణ రాష్ట్రాల్లో రాజకీయ వేడి పెరుగుతోంది. తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ హీట్. DMK, AIADMK, TVK మధ్య పోటీ ఆసక్తికరంగా మారగా ఫలితాలపై దేశవ్యాప్తంగా దృష్టి కేంద్రీకృతమైంది. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల పెంపుపై సీఎం చంద్రబాబు కీలక హామీ ఇచ్చారు. గత ఎన్నికల సమయంలో కరెంటు ఛార్జీలు పెంచబోమని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని తెలిపారు. ఇప్పటి వరకు విద్యుత్ ఛార్జీలను పెంచలేదని స్పష్టం చేసిన ఆయన వచ్చే ఎన్నికల వరకు కూడా కరెంటు ఛార్జీలను పైసా కూడా పెంచబోమని ప్రకటించారు. పమిడిముక్కల పర్యటనలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన సీఎం చంద్రబాబు ప్రజలపై అదనపు భారం మోపే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు. ఈ ప్రకటనతో సామాన్య ప్రజలకు ఊరట లభించనుంది. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు కీలక నిర్ణయం. డ్రైవర్లు, కండక్టర్ల కోసం ప్రత్యేక వైద్య పరీక్షలు తప్పనిసరి చేసింది. ప్రజల సురక్షిత ప్రయాణంలో కీలక పాత్ర పోషించే డ్రైవర్లు, కండక్టర్ల ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ఇక నుంచి ప్రతి 6 నెలలకొకసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. అదేవిధంగా ఇతర ఆర్టీసీ ఉద్యోగులందరికీ ఏడాదికి ఒకసారి హెల్త్ చెకప్ నిర్వహించనుంది. శుక్రవారం నుంచే ఈ వైద్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ ఆస్పత్రులు, డిస్పెన్సరీల వద్ద ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించనున్నారు. ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధతో తీసుకున్న ఈ నిర్ణయం సేవల నాణ్యతతో పాటు ప్రయాణికుల భద్రతకు మరింత బలం చేకూర్చనుంది. ఆంధ్రప్రదేశ్లో వాతావరణ మార్పులు. IMD ప్రకారం కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఈ రోజు నుంచి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో వేడి తీవ్రత తగ్గచ్చు. తెలంగాణలో మిశ్రమ వాతావరణం. ఎండలతో పాటు కొన్ని జిల్లాల్లో వర్ష సూచనలు ఉన్నాయి. ప్రజలు మధ్యాహ్నం వేళ జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది. బంగారం, వెండి ధరల్లో నేడు స్వల్ప మార్పులు. పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు గమనించాల్సిన కీలక అప్డేట్. దేశీయ బులియన్ మార్కెట్లో మే 2 నాటికి 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు సుమారు 1,50,380 రూపాయలు వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు దాదాపు 1,37,850 రూపాయలుగా నమోదైంది. వెండి ధర కిలోకు సుమారు 2,55,000 రూపాయలు వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ మార్పులు, వడ్డీ రేట్ల అంచనాలు, గ్లోబల్ ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. పెళ్లిళ్లు, పెట్టుబడులు లేదా బంగారం కొనుగోలు ప్లాన్ చేస్తున్న వారు స్థానిక జ్యువెల్లరీ రేట్లు, మేకింగ్ ఛార్జీలు తప్పనిసరిగా చెక్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి ప్రస్తుతానికి ప్రధాన వార్తలు. మరింత అప్డేట్స్తో తదుపరి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. మరిన్ని సమాచారం కోసం స్పాట్లైట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.